హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి ఈయన జీవితం తెరిచిన పుస్తకమే. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో పైకొచ్చి తన ఫ్యామిలీ మొత్తాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొదట విలన్ పాత్రల ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఆ తర్వాత సుప్రీం హీరోగా, తర్వాత మెగాస్టార్గా అంచెలంచెలుగా ఎదిగారు. సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్గా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్తో జతగట్టిన చిరంజీవి గారు తను లవ్ చేసిన హీరోయిన్స్ కాకుండా కమీడియన్ అల్లు రామలింగి గారి కూతుర్ని మ్యారేజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అసలు సురేఖ గారిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారా? చిరంజీవి గారి ఎదుగుదలలో సురేఖ గారి పాత్ర ఎంత? పిల్లల విషయంలో సురేఖ ఒకనొక టైంలో డిప్రెషన్లోకి వెళ్ళారా? అసలు సురేఖ చిరంజీవి గారికి మధ్య మ్యారేజ్ ఎలా జరిగింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. కొన్నిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి. ఈయన 1955 ఆగస్టు 22న మొగల్తూరులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు వెంకట్రావు. ఈయన కానిస్టేబుల్గా పనిచేయగా తల్లి అంజనాదేవి హౌస్ వైఫ్గా ఉండేవారు. ఇక వెంకట్రావు గారు అంజనాదేవి దంపతులకు 3 కొడుకులు, 2 కుమార్తెలు జన్మించారు. ఇక చిరంజీవి గారికి చిన్నతనం నుంచి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండటంతో ఎలాగైనా నటుడవ్వాలనే కోరిక బలంగా ఏర్పడింది. దీనికోసం ఇండస్ట్రీకి వచ్చి అవకాశాల కోసం ట్రై చేయగా ఈయనకు మొదటి చిన్న చితక పాత్రలే వచ్చేవి. ఆ తర్వాత విలన్గా కూడా నటించారు. సినీ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారారు. ఇక ఇదిలా ఉండగా చిరంజీవి గారిలో కష్టపడే తత్వాన్ని చూసి అతను ఎప్పటికైనా స్టార్ అవుతాడని నమ్మి అప్పట్లో పెద్ద స్టార్ కమెడీ అయిన అల్లు రామలింగి గారు తన కూతురు సురేఖ గారిని ఇచ్చి ఫిబ్రవరి 20, 1980లో అంగరంగ వైభవంగా మ్యారేజ్ అయితే జరిపించారు. ఇక చిరంజీవి గారి భార్య సురేఖ గారి విషయానికి వస్తే ఈమె 1958 ఫిబ్రవరి 18న చెన్నైలో అల్లు ఫ్యామిలీలో జన్మించారు. ఈమె తండ్రి పేరు అల్లు రామలింగయ్య, తల్లి కనకరత్నం. ఈమెకు అల్లు అరవింద్ గారు, ఈయన మరెవరో కాదండి, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి తండ్రి. ఈయన స్వయంగా సురేఖ గారికి అన్నయ్య అవుతారు. అలాగే మరో అన్నయ్య అరుణ్, ఈయన చిన్నతనంలోనే మరణించారు. ఇక 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక ఆ ఫ్యామిలీలో సురేఖ గారు చిన్న కూతురు అవడంతో చాలా గారభంగా పెంచారు. ఇక ఇది ఇలా ఉండగా అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ జమీందారు వంశమైనప్పటికీ అల్లు రామలింగయ్య గారి తాతకున్న చెడు అలవాట్ల కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. ఇక అల్లు రామలింగయ్య గారికి చదువు కన్నా నటన మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందువల్ల చిన్నతనంలో కొన్ని నాటకాల్లో చిన్న పాత్రలు వేస్తూ ఉండేవారు. అలా నటిస్తున్న అల్లు రామలింగయ్యని చూసి తన తండ్రి పెళ్లి చేస్తేనైనా నాటకాలు మాని బాధ్యత తెలుస్తుందని భావించి తన మేనకోడలైనటువంటి కనకరత్నం ఇచ్చి మ్యారేజ్ చేయగా వీరిద్దరికి 2 కుమారులు, 3 కుమార్తెలు జన్మించారు. ఇక అలా మ్యారేజ్ అయిన తర్వాత అల్లు రామలింగయ్య గారు హోమియోపతి వైద్యం చేస్తూ కుటుంబాన్ని పోషించిన ఆ తర్వాత తనకు వచ్చే మనీ సరిపోకపోవడంతో ఆంధ్ర ప్రజాసభ నాట్య మండలి అనే నాటకాల కంపెనీలో చేరి నాటకాలు వేస్తూ మనీని సంపాదించుకునేవారు. అలా అప్పట్లో అల్లు రామలింగయ్య గారి నాటకాలకు అనేక అవార్డులు, రివార్డులు అందుకునేవారు. ఇక ఇదే టైంలో గరికపాటి రాజారావు గారు అల్లు రామలింగయ్య గారి యాక్టింగ్ చూసి మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంతో పాటు అతన్ని తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు పరిచయం చేసి పుట్టిల్ అనే మూవీకి ఛాన్స్ ఇవ్వగా నటుడిగా మంచి గుర్తింపు అయితే పొందారు. అలా తన నటనతో అంచెలంచెలుగా ఎదిగి బిజియెస్ట్ కమీడియన్గా మారారు. ఈ క్రమంలోనే తన మకాన్ని చెన్నైకి మార్చారు. అలా సురేఖ గారి స్కూలింగ్ మొత్తం అంతా కూడా చెన్నైలోని కేసరి హైయర్ సెకండరీ స్కూల్లోనే జరిగింది. ఇక చిన్నతనం నుంచి చదువుపైన అంతగా ఇంట్రెస్ట్ లేని సురేఖ గారు స్కూల్ మానేసి తన తండ్రితో షూటింగ్స్కి వెళ్తూ ఉండేవారు. అలా మా ఊరి పాండవుల మూవీ షూటింగ్కి వెళ్ళగా అక్కడ 5 హీరోల్లో చిరంజీవి గారు ఒక హీరోగా నటించారు. ఆ 5లో సురేఖ గారి కన్ను చిరంజీవి గారి మీదే పడింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆర్టిస్టులందరూ షూటింగ్ మధ్యలో టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే చిరంజీవి గారు మాత్రం నెక్స్ట్ సీన్లో సైకిల్ తొక్కే సీన్ని ప్రాక్టీస్ చేయడంతో ఆమె చిరంజీవి గారిని చూసి ఫస్ట్ టైమే అతని మీద మంచి ఇంప్రెషన్ కలిగింది. అలాగే తర్వాత తాయారమ్మ బంగారయ్య అనే మూవీ షూటింగ్లో కూడా చిరంజీవి గారిని చూడటం, మాటల్లో తన తల్లిదండ్రులకి నాకు పెళ్ళంటూ చేస్తే ఇలాంటి అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేయండి అని చెప్పగా దాంతో కూతురు మనసును అర్థం చేసుకున్న అల్లు రామలింగయ్య గారు చిరంజీవి కష్టపడే తత్వాన్ని చూస్తూ షూటింగ్ స్పాట్లో అతని ప్రవర్తనని గమనించేవారు. అలాగే అతని చెడు అలవాట్లు ఉన్నాయా లేవని ఎంక్వైరీ చేసేవారు. అలా చేసిన ఎంక్వైరీలో చిరంజీవి గారి మీద అందరూ పాజిటివ్గా చెప్పటం, అలాగే అతనికి ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేవని ఎంక్వైరీ చేయగా అతనికి మొగల్తూరులో అద్దీలు తప్ప సొంతిల్లు లేదని, తన తండ్రి కానిస్టేబుల్గా పనిచేస్తారని తెలుసుకొని ఆస్తులు లేకున్నా మంచి టాలెంట్ ఉందని భావించి ఎప్పటికైనా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని నమ్మి సంబంధం కోసం తన తండ్రితో మాట్లాడగా చిరంజీవి సీనియర్ కమీడియన్కి అల్లుడైతే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయని భావించి చిరంజీవి గారికి ఇష్టం లేకపోయినా సురేఖ గారికి ఇచ్చి మ్యారేజ్ అయితే చేయగా ఈ జంటకు రామ్ చరణ్, సుష్మిత, శ్రీజ అనే 3 సంతానం జన్మించారు. ఇక ఎప్పుడైతే సురేఖ గారిని మ్యారేజ్ చేసుకున్నారో ఇంకా అప్పటి నుంచి చిరంజీవి గారి దిశ తిరిగిపోయిందని చెప్పాలి. అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని తన సొంత కొడుకులానే చూసుకుంటూ వారి బ్యానర్లోనే అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా పెట్టి హీరో, విజేత, ఎం కింకరుడు, ఆరాధ్య, పసివాడి ప్రాణం, అలాగే
మాస్టర్, ది జెంటిల్‌మ్యాన్ వంటి సినిమాలు నిర్మించి సుప్రీం స్టార్‌లా ఎదిగేలా చేశారు. ఇక వీరి ఫ్యామిలీ మొదట మొగల్తూరులోనే ఉండగా హీరోగా చిరంజీవి ఇమేజ్ పెరిగే కొద్దీ వారి ఫ్యామిలీ మొత్తం కూడా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇక సురేఖ గారి విషయానికి వస్తే తన మరుదుల్ని సొంత కొడుకుల్లాగానే చూసుకునేవారు. అలాగే వారిని హీరోలుగా చేయడంలో సురేఖ పాత్ర ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఇక చిరంజీవి గారు సుప్రీం హీరోగా ఎదిగే క్రమంలో అప్పుడు స్టార్ హీరోయిన్స్ రాధా, మాధవి, రాధికతో అఫైర్లు ఉన్నట్లు వార్తలు హల్చల్ చేసినప్పటికీ ఆ వార్తలు విని సురేఖ గారు మానసికంగా కృంగిపోయారు. తన భర్తతో గొడవపడి మాట్లాడడం కూడా మానేశారు. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న చిరంజీవి గారు తను నటించే షూటింగ్ స్పాట్కి వెళ్ళి పరిస్థితిని అంతా చూపిస్తే అప్పుడు ఆమె మనసు కుదుట పడింది. అప్పటి నుంచి చిరంజీవి గారి మీద నమ్మకం పెంచుకుందని చిరంజీవి గారే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక చిరంజీవి గారికి సురేఖ గారు తన జీవితంలోకి వచ్చాక వెనుతిరుగు చూసుకునే పరిస్థితి రాలేదని చెప్పాలి. ఇక అంతా బాగానే ఉంది, అన్ని సజావుగానే సాగుతున్నాయి అనుకున్న టైంలోనే తన పెద్ద కుమార్తె సుష్మిత హీరో ఉదయ్ కిరణ్ ప్రేమించడంతో పెద్దలందరూ ఒప్పుకొని ఎంగేజ్మెంట్ జరిపించగా ఉదయ్ కిరణ్ గారే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అలా తన కూతురు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడంతో సురేఖ గారు మానసికంగా కృంగిపోవడంతో తన చెల్లి బాధను చూసి తట్టుకోలేక అల్లు అరవింద్ గారు పెద్ద బిజినెస్ మ్యాన్ సంబంధం తీసుకొచ్చి సుస్మితకి మ్యారేజ్ జరిపించారు. ఇక తన పెద్ద కూతురు జీవితం చక్కబడింది అనుకునే లోపే తన చిన్న కూతురు శ్రీజ తన క్లాస్మేట్ శిరీష్ భరద్వాజ్ని ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోగా ఈ విషయం ఆమెను మరింత కృంగదీసింది. ఇక శిరీష్తో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్న శ్రీజ ఆ తర్వాత తన కూతురుని తీసుకుని పుట్టింటికైతే వచ్చారు. అలా శ్రీజని ఒంటరిగా చూడలేక వయసులో 3 సంవత్సరాలు చిన్నైన కళ్యాణ్ దేవ్తో 2016లో మ్యారేజ్ చేయగా వారిద్దరికి ఒక పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అలాగే రామ్ చరణ్, ఉపాసన పెళ్ళై 10 సంవత్సరాలు నిన్నప్పటికీ పిల్లలు పుట్టకపోవడంతో వీరిద్దరి మీద రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో ఆ వార్తలు విని సురేఖ గారు మరింత కృంగిపోయారు. దాంతో తల్లి పరిస్థితిని చూడలేక వీరిద్దరు ఒక బేబీకి జన్మనిచ్చారు. ఇక ఎప్పుడైతే రామ్ చరణ్, ఉపాసన ఒక బేబీకి జన్మనిచ్చారో ఆ తర్వాత నుంచి కొంతవరకు సురేఖ గారు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తుంది. ఇలా ఒంటరిగా ఉంటే డిప్రెషన్ ఎక్కువ అవుతుందని భావించి ఈమె బిజినెస్ వైపు అడుగులు వేసినట్లు తెలుస్తుంది. ఇక సురేఖ గారు లియో స్టూడియో ఆడిటోరియం, అలాగే లియో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, దీనితో పాటు మరికొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు, అలాగే శ్రీజ లాజిస్టిక్స్ అంటూ టోటల్గా 9 డిఫరెంట్ బిజినెస్లు చేస్తూ బిజియెస్ట్ బిజినెస్ ఉమెన్గా మారిపోయారు. ఇక సురేఖ గారి నెట్వర్త్ విషయానికి వస్తే ఈమె భర్త చిరంజీవి గారు హీరోగా 5,000 కోట్ల వరకు సంపాదించగా సురేఖ గారు పలు బిజినెస్లు చేస్తూ 700 కోట్ల వరకు సంపాదించినట్లు తెలుస్తుంది. ఇక చిరంజీవి గారు రీసెంట్గా 70వ పుట్టినరోజు జరుపుకోగా వీరిద్దరికి మ్యారేజ్ అయ్యి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిద్దరు అభిమానులందరూ కూడా వీరికి బెస్ట్ విషెస్ని అయితే తెలియజేస్తున్నారు. మీలో ఎంతమంది చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు? చిరంజీవి గారికి ఈ బర్త్డే టైంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అలాగే పిల్లల విషయంలో సురేఖ గారు ఎంతో డిప్రెషన్ లోనయ్యారు, దీని గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే రామ్ చరణ్, ఉపాసన, సుష్మిత, శ్రీజ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.